అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. ఏమిటే ఇంత ఆలస్యమైంది? తెల్లవారుజాము నుండి సాయంత్రం దాకా ఆమె శరీరం అలసిపోయి ఉంది. మనస్సు అలసిపోయి 2 ఏళ్లు దాటింది. జవాబివ్వకపోతే అతను ఊరుకోడు. యాంత్రికంగా సమాధానమిచ్చింది. ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. అక్కడే ఓ అరగంట ఆలస్యమైంది. బస్సులు దొరకలేదు. దొరికి వచ్చేసరికి ఈవరయింది అని. ఏదో సాకు. గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకేం తెలుస్తుంది ప్రైవేట్ కంపెనీల్లో పని గురించి? అంటే మేం ప్రభుత్వ ఉద్యోగులం పనిచేయటం లేదనా? అది నేను చెప్పక్కర్లేదు. ఎవరినడిగినా చెప్తారు. నోరు మూసుకో. అనవసరపు వాగుడు వాగకు. రేఖ అతని వంక విరసంగా చూసింది. మారు మాట్లాడకుండా భుజాన్నున్న బ్యాగ్ సోఫాలో పడేసి లోపలికెళ్ళింది. ముఖం కడుక్కొని చీర మార్చుకుని వచ్చింది. కాఫీ కలిపేదా? కలుపు. ఎప్పుడు కొంపకు తగలడతావా, కాఫీ కలిపి ఎప్పుడు ఇస్తావా అని ఎదురుచూస్తున్నాను. అంత ఎదురు చూడడం ఎందుకు? కలుపుకొని తాగొచ్చుగా. నా వల్ల కాదు. నిన్ను కట్టుకుందెందుకు? కాఫీ కలపటానికి, వంట చేయటానికి అయితే వంట మనిషినే పెట్టుకోవచ్చు. పెళ్ళం అక్కర్లేదు. వాగుడు ఆపి కాఫీ కలుపుకొనిరా. గొంతు ఆచుకుపోతోంది. రేఖ కాఫీ కలుపుకొని తీసుకువచ్చింది. రాజారావు అని శబ్దం చేసుకుంటూ కాఫీ బాగా తాగసాగాడు. పంది అనుకుందామె. అలా ఎవరైనా తినేటప్పుడు కానీ, తాగేటప్పుడు కానీ నోటితో శబ్దం చేస్తూ ఉంటే రేఖకి మండిపోయేది. పెళ్ళైన కొత్తలో ఆమె ఆ విషయం అంతగా పట్టించుకోలేదు. భర్త ప్రవర్తన పట్ల విరసం మొదలయ్యాక ఆమెకు మొగుడిలోని అవలక్షణాలన్నీ కనపడసాగాయి. భర్త ప్రేమగా ఉంటే, తనకు నచ్చని చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉన్నా కానీ ఆమె పట్టించుకుని ఉండేది కాదు. సర్దుకుపోయేది. ఓ మనిషి మీద మనసులో ఏహ్యం ఏర్పడిన తర్వాత చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనపడతాయి. జీతం వచ్చిందా? ఆమె జవాబివ్వలేదు. నిన్నే అడిగేది. జీతం వచ్చిందా? వచ్చింది. మరి ఇవ్వవేం? నేను నోరు తెరిచి అడగాలా? రేఖ మారు మాట్లాడకుండా బ్యాగ్‌లో నుండి డబ్బు తీసి ఇచ్చింది. 100 తక్కువయిందేం? అడిగాడతను డబ్బు లెక్క పెట్టుకుని. మా కొలీగ్ పెళ్లి. అతనికేదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అందరూ తలా 100 కాంట్రిబ్యూట్ చేస్తుంటే నేను ఇవ్వాల్సొచ్చింది. చెప్పకు. మీ నాయనకు మందులు కొనుక్కొని వెళ్ళి ఉంటావు. అందుకే ఆలస్యం కూడా అయింది. జన్మలో బుద్ధి తిన్నగా ఆలోచించుండదు. బుద్ధి లేకుండా మాట్లాడకు. మొగుడన్న గౌరవం లేదు? మొగుడైనంత మాత్రాన స్పెషల్ గౌరవాలేం లభించవు. మనిషి ప్రవర్తన, మనసును బట్టే ఏ మనిషికైనా గౌరవం లభించేది. మాటకు మాట చెప్పొద్దని నీకు 100 సార్లు చెప్పాను. భార్యకు గౌరవమిచ్చి మాట్లాడమని నేను 100 సార్లు చెప్పాను. నీతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ. ఇవాళ మాట్లాడిన మాటల్లో అదొక్కటే సరైన మాట. అతను ఆమె వంక కోపంగా చూశాడు. ఆమె ఖాళీ కాఫీ కప్పులు తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ డ్యూటీ మొదలు. విసుగ్గా ఉందామెకి. పెళ్ళయ్యాక ఒకే గూటిలో ఉంటున్నా మనసులు దూరంగా పోసాగాయి. అతను భార్య జీతం పక్కన పెట్టుకుని లెక్కలు చూసుకోసాగాడు. ఆమె మనసు ఆలోచనలో పడిపోయింది. అతని జీతంలో పైసా ఇంటికి రాదు. జీతంలో సగం ప్రావిడెంట్ ఫండ్‌కు కాంట్రిబ్యూట్ చేస్తాడు. మిగిలిన సగం ఫ్లాట్ కొనుక్కున్నందుకు ఇన్‌స్టాల్‌మెంట్ కింద అప్పు తీర్చడానికే సరిపోతుంది. అతని పై ఖర్చు, ఇంటి ఖర్చు ఆమె జీతంలోనే గడవాలి. అందులోనే అతని తల్లికివ్వాల్సిన 2000 ఇవ్వాలి. మిగిలిన 6000లో ఎలక్ట్రిసిటీ బిల్లులు, ఫ్లాట్ మెయింటెనెన్స్ ఛార్జీలు, ఆమె బస్సు ఛార్జీలకు, మిగతా ఖర్చులకు ఇవ్వాల్సిన 300 అన్నీ ఆమె జీతంలోనే. అతను అంతకు ముందు పనిచేసిన సీటులో పై సంపాదన బాగానే ఉండేది. కనీసం నెలకు 2, 3 వేలైనా దొరికేది. ఆ ధైర్యంతోనే అతను ప్రావిడెంట్ ఫండ్‌కు అధిక మొత్తం కాంట్రిబ్యూట్ చేయడం మొదలెట్టాడు. ఆ పైన ఫ్లాట్ కోసం తీసుకున్న లోన్ తీర్చడానికి 15 ఏళ్ల వెసులుబాటు ఉన్నా, 10 ఏళ్లలోనే ఫ్లాట్ సొంతమైపోవాలని ఈఎంఐ అధికంగా కట్టడానికి అంగీకరించాడు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకే పద్ధతిలో ఉండవు. ఆఫీస్‌లో అందరూ లంచాలు తీసుకుంటారు. రాజారావు పీడించి తీసుకునేవాడు. సామాన్యంగా జనం అడిగినంత డబ్బు చెల్లించి పనులు చేయించుకుపోతారు కానీ, ఓసారి రాజారావుకు ఓ మొండిఘటం తగిలింది. పనిచేసి పెట్టడానికి లంచం అడుగుతున్నాడని రాజారావుపై అతని పై ఆఫీసర్‌కి ఫిర్యాదు చేశాడు ఆ వ్యక్తి. లంచంలో భాగం ఆఫీసర్‌కు ఉంటుంది. ఆ రిపోర్ట్ చేసిన వ్యక్తికి పై వర్గాల్లో బాగా పలుకుబడి ఉంది. వచ్చిన మనిషెవరో తెలుసుకోకుండా లంచం అడిగేయటమేనా అని రాజారావుని చీవాట్లేశాడు ఆఫీసరు. తను మహా నిజాయితీపరుడైన అధికారినని రుజువు చేసుకోవటానికి
రాజారావుని మరో సీటులోకి మార్చాడు. ఆ సీటులో పైసా డబ్బు రాదు. జనంతో సంబంధం లేని సీటది. అలా రాజారావు పరిస్థితి ఇరకాటంలో పడిపోయింది. అందుకే ఆమె జీతమంతా ఇవ్వకపోతే అతనికి కోపమొస్తుంది. చచ్చు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం. పై రాబడికి అవకాశమే లేదు అనుకునేవాడు. అతనసలు ఆమెనెందుకు పెళ్లి చేసుకున్నాడో పెళ్లయిన తర్వాత మర్చిపోయాడు రాజారావు. తల్లికివ్వాల్సిన 2000 ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడతను. అందుకు కారణం రేఖ జీతంతో సర్దుబాటు కాకపోవడం ఒకటే. రెండోది అసలెందుకివ్వాలి అనే మనస్తత్వం. ఆదాయం సరిపోవటం లేదు కదా అని ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్‌కి తగ్గించడం అతనికిష్టం లేదు. ఏమో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అతనికొక్క చెడు అలవాటు లేదు. బయట చాయ్ కూడా తాగడు. మొదట్లో రేఖ అతని ఆకర్షణలో పడడానికి అదో కారణమైంది. అతని తల్లి రుక్మిణమ్మ నెల నెల 2000 ఇవ్వకపోతే ఊరుకునేది కాదు. వచ్చి కొడుకుతో పోట్లాట పెట్టుకునేది. అతను పెద్ద కొడుకు. తండ్రి రిటైర్ కాకుండానే క్యాన్సర్‌తో పోయాడు. అతని అక్క పెళ్లి తండ్రి గ్రాట్యుటీతో అయింది. చెల్లెలు పెళ్లి చేయాలి. తమ్ముడు ఇంకా చదువుతున్నాడు. కొద్ది డబ్బు మాత్రం బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉంది. దాని మీద వచ్చే వడ్డీ, తల్లికొచ్చే ఫ్యామిలీ పెన్షన్‌తో వాళ్ళు కష్టంగానే జీవితం గడుపుతున్నారు. అందుకే తల్లితో కలిసి ఉంటే తన జీవితానికి ఎదుగు బొదుగు ఉండదని అతను త్వరలోనే గ్రహించాడు. తల్లికి చెప్పకుండా అప్పు చేసి ఫ్లాట్ కొన్నాడు. తను వేరే ఉంటానని తల్లితో అన్నప్పుడే ఆమె గయ్యిమని లేచింది. "నువ్వు వేరే వెళ్తే ఈ సంసారం ఎవరు సాకుతారనుకున్నావురా" అంది. "నేను సాకుతానని నీకేమైనా రాసిచ్చానా? నౌకరీ దొరక్క బలాదూరుగా తిరుగుతుండే వెధవ్వి నువ్వు. మీ నాన్న పోతే దయతలిచి ఆ ఉద్యోగం నీకిచ్చారు. మగపిల్లవాడివి నువ్వు సంసారాన్ని పైకి తీసుకువస్తావనే అక్కకు కాకుండా నీకా ఉద్యోగం వచ్చేట్టు రాయించాను. తమ్ముడి చదువు పూర్తి కాలేదు. చెల్లెలు పెళ్లి చేయాలి. నీ దారి నువ్వు చూసుకుంటే ఇవన్నీ ఎవడు చేస్తాడురా? తండ్రి ఉద్యోగం చేస్తున్న వెధవ్వి. చచ్చినట్టు తండ్రి బాధ్యతల్ని మొయ్యాలి. మీతో పాటు నేనుండలేను. కావాలంటే నెలకింతని డబ్బిస్తాలే." ఆమెకి తెలుసు కొడుకు సంగతి. పట్టు బలవంతాన అతన్ని తన దగ్గర ఉంచుకోలేదు. "సరే ఎంతిస్తావో చెప్పు." "1000." "వెయ్యా? నన్ను తగలబెట్టడానికి కట్టెలకు కూడా రాదు ఆ డబ్బు. 3000 ఇవ్వు." "నా వల్ల కాదు. 2000 ఇస్తాను. నువ్వు అరిచి గీపెట్టినా అంతకంటే పైసా ఇవ్వను" అంటూ గదిలోకి వెళ్ళిపోయాడతను. తండ్రి ఉద్యోగం చేస్తున్నాడన్న న్యూనతాభావం ఉంది అతనిలో. అందుకే ఆ డబ్బైనా ఇవ్వటానికి అంగీకరించాడు. తల్లి కొడుకుల మధ్య ఈ వాగ్వివాదం చూసి రేఖ భయపడిపోయింది. తనేమన్నా చెప్పి కొడుకు మనసు మార్చేసిందేమోనని, అత్తగారు అనుకుంటుందేమోనని. "నాకేం తెలియదు అత్తయ్యా, నేనేం చెప్పి చేయించలేదు" అంది. "నా బంగారం మంచిదైతే కదమ్మా నిన్ను గురించి అనుకోవటానికి. వాడి సంగతి నాకు తెలుసు. కని పెంచి పెద్ద చేసిన దాన్ని. పక్కా స్వార్థపరుడు. నువ్వైనా జాగ్రత్త పడు తల్లీ" అంది రుక్మిణమ్మ. అత్తగారి మాటలు విని ఆమె ఆశ్చర్యపోయింది. ఏ తల్లైనా కొడుకు గురించి అలా ఎవరికీ చెప్పదు. వేరుగా వెళ్తున్నానన్నందుకు కోపంతో అందేమోననుకుంది. రాజారావుతో అప్పుడు స్వల్ప పరిచయం అలాంటిది. ఆమె పుట్టి పెరిగిన వాతావరణం కూడా అత్తగారి మాటల్ని జీర్ణించుకునేట్లు చేయలేదు. రేఖ మొదటిసారిగా రాజారావును చూసింది తన పెత్తల్లి కూతురు పెళ్లికి విజయవాడ వెళ్ళినప్పుడు. తన తల్లి తండ్రితో ఆమె కూడా వెళ్ళింది. తన పెత్తల్లి భర్తకు అతని మేనల్లుడు. అప్పుడే అతని దృష్టి ఆమెపై పడింది. రేఖ అంత అందమైంది కాకపోయినా చూడటానికి బాగానే ఉంటుంది. చామన ఛాయ. రాజారావుకి ఆమెలో కనిపించిన ఆకర్షణ ఆమె ఉద్యోగం. నెలకు సుమారుగా 9000 వచ్చే జీతం. ఓ 1000 కట్లు పోయినా 8000 నికరంగా ఆదాయం ఉంటుంది కదా. తిరిగి హైదరాబాద్ వచ్చాక రాజారావు వాళ్ళింటికి 4, 5 సార్లు వచ్చాడు. 1, 2 సార్లు స్వీట్లు, పళ్ళు, పూలు కూడా తీసుకొచ్చాడు. "ఎందుకయ్యా ఇవన్నీ తీసుకొస్తున్నావు?" అని రేఖ తండ్రి రామారావు అడిగాడు కూడా. "పెద్దల్ని, దేవుణ్ణి స్మరించడానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదంటారు" అన్నాడతను నవ్వుతూ. అతని మంచితనం, కలుపుగోలుతనం, పెద్దల్ని గౌరవించే తత్వం రామారావుకు, అతని భార్య అరుంధతికి చాలా బాగా నచ్చాయి. తమ మూడో కూతురు రేఖకు యోగ్యుడైన వరుడిలా కనిపించాడు. పెద్ద కూతుళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు రామారావు. భర్తల ఉద్యోగరీత్యా పెద్ద కూతురు చండీగఢ్‌లోనూ, రెండో కూతురు జామ్‌నగర్‌లోనూ ఉంటారు. కనీసం ఈ కూతురికైనా హైదరాబాద్‌లో సంబంధం చూస్తే తమ కళ్ళ ముందే ఉంటుందని ఆశపడ్డారు వాళ్ళు. వాళ్లకు మగపిల్లలు లేరు. తమ అభిప్రాయాలను వాళ్ళెప్పుడూ తమ సంతానం మీద రుద్దలేదు. అందుకే ముందుగా రేఖనడిగారు. "రాజారావు గూర్చి నీ అభిప్రాయమేమిటి" అని. రాజారావులో వంక పెట్టటానికి రేఖకేం కనిపించలేదు.
మనిషి పొడుగ్గా, పచ్చగా ఉంటాడు. బిఏ చదివాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. మంచి కుటుంబమని, పిల్లవాడికి ఏ పాడు అలవాట్లు లేవని ఆమె పెత్తల్లి చెప్పింది. అలా కుటుంబంలోని వాళ్ళందరూ అతని పట్ల సుముఖంగా ఉన్న తరుణంలో రాజారావు తల్లి రుక్మిణమ్మ వచ్చి తన కొడుకు రేఖ అంటే ఇష్టపడుతున్నాడని, తమకు కానీ కట్నం అక్కర్లేదని, అయితే అతను పెద్ద కొడుకు కావటాన చిన్న కొడుకు చదువు చెప్పించాల్సిన బాధ్యత, చిన్న కూతురు పెళ్లి చేయించాల్సిన బాధ్యత అతనిపైనే ఉన్నాయని, వాళ్ళకి ఇష్టమైతే తనకు ఇష్టమేనని చెప్పింది. ఈ కాలంలో కట్నం వద్దనే వరుడు లభించడం తన అదృష్టమనే భావించింది రేఖ. ఆ తర్వాత ఆ తర్వాత గాని ఆమెకు తెలిసి రాలేదు. కట్నం లేకుండా తనని తను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో. పెళ్ళయింది. తల్లితో తాను వేరుపడుతున్నానని చెప్పిన రోజు రాత్రి రేఖ భర్తను అడిగింది. అత్తయ్యతో అంత నిర్మొహమాటంగానా మాట్లాడేది? మామగారు ఎలాగో పోయారు. శ్రీధర్‌కు చదువు చెప్పించటం, రాధ పెళ్లి చేయటం మన బాధ్యత కాదా? డబ్బిస్తే సరిపోతుందా అని. నీకు తెలియదు. ఇక్కడే ఉన్నామంటే మన్ని దోచేస్తారు వాళ్ళు. మన సంసారం మనం చూసుకోనక్కర్లా? అయినా ఆమె నా తల్లి. వాళ్ళు నా తోబుట్టువులు. వాళ్ళ మంచి నాకంటే నీకే బాగా తెలుసా? నువ్వు మాట్లాడకు అన్నాడతను. అయితే విషయం తనదాకా వచ్చిందాకా ఆమెకు భర్తంటే ఏమిటో తెలియలేదు. అతనికి డబ్బు సర్వస్వం. తన జీతమంతా అనా పైసలతో సహా అతని చేతిలో పోయాల్సిందే. పై ఖర్చుకి దయదల్చి ఏదో ఇస్తాడు. ఆ సంగతి తెలియని రేఖ పెళ్ళైన కొత్తలో ఆఫీస్‌లోని మిగతా కొలీగ్స్‌తో పాటు వెళ్ళి 2 చీరలు కొంది. 2 చీరలకు రూ. 1000 బుద్దుండే ఖర్చు చేస్తున్నావా? అన్నాడతను. చీరలతనికి చూపి జీతంలోని మిగతా డబ్బు అతనికిచ్చినప్పుడు. వెయ్యేమిటి? ఒక్కో చీర 2, 3000 ధరలో కూడా ఉన్నాయి. నా కొంప ఆర్పేస్తావు. నువ్వే ఖర్చు చెయ్యాలన్నా ముందు నాకు చెప్పి చెయ్యి. పెళ్ళయి ఏడాదైనా ఒక్క చీర కొనలేదు. పెళ్ళికి నీకెన్నో చీరలొచ్చాయి. మరి 2 ఏళ్ల దాకా కొనాల్సిన పని లేదు. మనం ఖర్చులో ఉన్నాం. ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఏమిటంత ఆలోచన? డబ్బు అనుభవించడానికి గాని, దాచుకోటానికి కాదు. ఇంత పిసినారి అని తెలుసుంటే మన పెళ్లి అయ్యుండేదే కాదు. నీకు ఇంకో విషయం కూడా తెలీదు. నీ అందచందాలు చూసి భ్రమించి నిన్ను నేను పెళ్లి చేసుకోలేదు. నీ ఉద్యోగం చూసే నిన్ను పెళ్లి చేసుకున్నాను. జీతం అంతా తగలెడితే ఊరుకోను. రేఖకు డబ్బంటే అంత లక్ష్యం లేదు. జీతమంతా అతని చేతిలో పెట్టటానికి ఆమెకు అభ్యంతరమేం లేదు. తనని కించపరుస్తూ డబ్బు మనిషిలాగా మాట్లాడటమే ఆమెకు బాధ కలిగించింది. అయితే ఆమన్నాడు కానీ ఆమెకు అతనిలోని మరో సుగుణం బయటపడలేదు. కొన్న కొత్త చీరల్లో ఒకటి కట్టుకొని ఆఫీస్‌కు బయలుదేరబోతుంటే అతనన్నాడు. ఏమిటా సింగారం? తేంగానే వాడేసుకోవటమేనా? ఆఫీస్‌లో ఎవరిని ఆకర్షించటానికి? చీరలు కొన్నదెందుకు? ఆఫీస్‌కి వెళ్ళేది పని చేయటానికి గాని సరసాలకు కాదు. నువ్వు వేషే వేషాలు నాకు తెలియవనుకోకు. మొన్న నేను మీ ఆఫీస్‌కొచ్చేటప్పటికి పక్క సీటు నల్లమొద్దు ఎదవతో వాడి పేరేమిటో, ఏమిటా ఇకయికలు, పకపకలు? ఆఫీస్‌లో పనన్నాక కొలీగ్స్‌తో నవ్వుతూ మాట్లాడకూడదా? నువ్వు మీ ఆఫీస్‌లో లేడీ కొలీగ్స్‌తో మాట్లాడవా? నాకు నీకు సాప్యతమేమిటి? నువ్వు ఆడదానివి, నేను మగాణ్ణి. మాట్లాడకు. కంపు కొడుతోందా నోరు? అని విసురుగా ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు అతను సాయంత్రం 5 గంటలకల్లా ఆమె ఆఫీస్‌కు వచ్చేవాడు. గంట పర్మిషన్లు, అరగంట పర్మిషన్లు తీసుకొని బస్ కోసం నిరీక్షించకుండా హాయిగా స్కూటరెక్కి భర్తతో ఇంటికెళ్ళిపోవచ్చు అనే సంతోషం తరిగిపోవటానికి ఆమెకెక్కువ సమయం పట్టేది కాదు. ఓసారి అతను రావటం చూసి తన కొలీగ్ సంధ్యతో మాట్లాడుతూ ఓ 5 నిమిషాలు నుంచుంది. ఆమె ఆఫీస్ విషయాలేవో అడుగుతుంటే రాజారావుని చూసి, మీ ఆయన వచ్చి చాలా సేపయినట్లుంది. వెళ్ళు. నిన్ను డిటైన్ చేసినందుకు నన్ను తిట్టుకుంటాడు అంది. స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు అతనడిగాడు. ఏం చెప్తున్నావేం నా గురించి దాంతో? అని. ఎవరితో? అని అడిగింది రేఖ పరధ్యానంలో. అదే మీ కొలీగ్. దాంతో మాట్లాడుతుండేగా నేనొచ్చింది కూడా గమనించకుండా పావుగంట కబుర్లు చెప్పావు. ఛీ! ఇంకెప్పుడు పరాయి స్త్రీ గురించి అది ఇది అని చెప్పకు. నీ కుసంస్కారం బయట పడేసుకోకు. కొలీగ్ అన్న తర్వాత మాట్లాడుకోటానికి ఎన్నో విషయాలుంటాయి. నీ గురించి చెప్పాల్సిన పని నాకు లేదు. అతని డబ్బు కాపీయను ఆమె భరించగలిగింది. తన పట్ల అతనికున్న అనుమానం భరించటం ఆమె శక్యం కాలేదు. అతను చూస్తుండగా మగవాళ్లతోనూ, ఆడవాళ్లతోనూ ఎవరితోనూ తను మాట్లాడకూడదు. అలా మాట్లాడకపోయినా అతనికి కోపం వచ్చేది. ఓసారి అతని కొలీగ్ తన కూతురి బర్త్‌డే పార్టీకి పిలిచాడు. అతని కొలీగ్స్ చాలామంది భార్యలతో పార్టీకి వచ్చారు. రాజారావు ఏమనుకుంటాడోనని ఆమె వాళ్ళతో అంత కలివిడిగా మాట్లాడలేదు.
ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు, "ఏమిటంతా మూగి మొద్దులా కూర్చున్నావు? మా కొలీగ్స్ అంతా ఏమనుకుంటారు? రాజారావు భార్యకు కలివిడిగా ఉండటం తెలీదు అనుకోరు" అన్నాడు. "నీతో వచ్చిన చిక్కు ఇదే. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో రాసివ్వు. నీకు నచ్చిన పద్ధతే పాటిస్తాను. సభ్యత ఒకళ్ళం నేర్పితే వచ్చేది కాదు. ఇంగితం ఉండాలి. బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నీతో ఏ పార్టీలకి రాను. నువ్వు మనిషిని బతకనివ్వవు. మాట్లాడినా తప్పే, మౌనంగా ఉన్నా తప్పే. నవ్వినా తప్పే, నవ్వకపోయినా తప్పే" అంది ఆమె రుద్ధమైన కంఠంతో. "ఇప్పుడేమైందని ఏడుస్తున్నావు? సభ్యత ఎరిగి ప్రవర్తించమనటమూ తప్పే." "ఓహో! ఏడవటం కూడా తప్పే కాబోలు. ఏడవను, నవ్వను. క్షమించు." రాత్రి భోజనాలయ్యాక అలసిపోయి మంచం మీద ఒరిగిపోయింది రేఖ. లెక్కలన్నీ చూసుకొని, గుణించుకొని చివరకు సంతృప్తి పడి భార్య పక్కన మంచమెక్కాడు రాజారావు. ఆమె అతన్ని పట్టించుకోకుండా నిద్రకుపక్రమించింది. భార్య ఇచ్చిన డబ్బు, పెట్టిన భోజనం అతనికి సంతృప్తిని ఇచ్చాయి. మరో కోరిక కలిగింది. ఆమె భుజం మీద చెయ్యేసి కుదిపాడు. "నన్ను పడుకోని, నా ఒళ్ళు అలసిపోయింది." "నువ్వే కాదు, నేను ఆఫీసులో అలసిపోయొచ్చాను. నాది డబల్ చాకిరీ. ఆఫీసు, ఇల్లు. నీతో వాదించే ఓపిక లేదు. నన్ను నిద్రపోనీ." అతనికి ఆమె అభ్యర్థనలు వినే ఓపిక లేదు ఎప్పుడూ. ఆమెనతను తన వైపు గుంజాడు. "ఓసారి చెప్తే అర్థం కాదా?" అని ఆమె అతని చేతుల్ని విసిరికొట్టి పక్కకు తిరిగి పడుకుంది. "ఏమిటే అర్థమయ్యేది? మొగుడి కోర్కె తీర్చడం పెళ్ళాం బాధ్యత. ఈ బాధ్యతలన్నీ నెరవేర్చే ఓర్పు నాకు లేదు. నా వల్ల కాని బాధ్యతల నుండి తప్పుకోవాలనుకుంటున్నాను." "అంటే నాకు విడాకులిచ్చి ఇంకోన్ని కట్టుకోవాలనుకుంటున్నావా? ఓసారి ఓ మగాడు వాడుకున్న దాన్ని మరొకడెవడే పెళ్లి చేసుకునేది? కన్యత్వం పోయిన దాన్ని ఎవడూ చేసుకోడు. నిన్ను తప్ప నీకీ జీవితంలో మరి గత్యంతరం లేదు." ఆ మాటతో ఆమెకు కోపం వచ్చింది. అప్పటిదాకా మనసులో అస్పష్టంగా ఉన్న భావన రూపుదిద్దుకుంది. ఆమె లేచి కూర్చుంది. "నాకు కన్యత్వం పోయిందా? నీకు బ్రహ్మచారిత్వం మిగిలి ఉందా? స్త్రీ పురుషుల కలయిక వల్ల పోయేదేమైనా ఉంటే ఇద్దరికీ పోతుంది. స్త్రీకే కాదు. అదేదో గొప్ప భావనని నీతోటి సంప్రదాయ బడుద్దాయిలనుకోవచ్చు. ఐ డోంట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ఏ ఫూలిష్ ఐడియా లైక్ వర్జినిటీ." తప్పుడు. ఎంత ధైర్యం? చెడిపోయిన దానివని మొగుడి ముఖానే కోస్తావా? నీకు విడాకులిచ్చేస్తాను. పోరా! ఆ ఇచ్చేదేదో నేనే ఇస్తాను. నీ దోపిడీ ఇంక నేను సహించలేను. నా డబ్బు తిన్నావు. అరవచాకిరీ చేయించుకున్నావు. నువ్వు నన్ను బతకనివ్వవు, చావనివ్వవు, మాట్లాడనివ్వవు, మౌనంగా ఉండనివ్వవు, నవ్వనివ్వవు, ఏడ్వనివ్వవు. నీకు కావాల్సింది భార్య కాదు, బానిస. ఇంక నేను ఈ జైల్లో ఉండను. నేను వెళ్తున్నాను. నీ చావు నువ్వు చావు. తల్లికే సాయం చెయ్యని వెధవ్వు పెళ్ళానికి చేస్తావని ఆశించటం నేను చేసిన పెద్ద పొరపాటు. మరో మాట, కన్యత్వం అన్నది మనసుకు సంబంధించింది. కానీ శరీరానికి సంబంధించింది కాదు. నాలో మొగుడన్న భావన ఏనాడూ కలిగించని నువ్వు, మానసికంగా నన్ను నీలో లయించుకోని నువ్వు, నా నుండి పొందిందేం లేదు. నేను పోగొట్టుకున్నది ఏం లేదు. మొదటి రాత్రి నుండి ఇప్పటిదాకా ప్రతి రాత్రి అక్కర తీర్చుకుని లేచిపోయావు నువ్వు. సో ఐఎమ్ స్టిల్ ఏ వర్జిన్. గుడ్ బై. మంచం మీద నుండి లేచి ఆమె చకచకా నడుస్తూ ఇంటి తలుపు తెరిచింది. ఫ్లాట్ మెట్లు గబగబా దిగింది. ఆమె అలా ప్రవర్తించగలదని ఊహించని రాజారావు అప్రతిభుడై చూస్తూ నిలబడి ఉండిపోయాడు కానీ ఆమెని ఆపే ప్రయత్నం చేయలేదు. తాముంటున్న అపార్ట్మెంట్స్ దాటి బయట వీధిలోకి వచ్చిన ఆమె స్వేచ్ఛగా గాలి పీల్చింది. వీధి దీపాల అస్పష్టమైన కాంతిలో పుట్టింటి వైపు నడవసాగింది రేఖ. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.